హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి అయితే మనం దుల్పేట అయితే వచ్చేసాం. దుల్పేటలో అయితే మన బాలపూర్ వినాయకుడు అయితే రెడీ అవుతుందని చెప్పేసి అయితే చెప్పాను కదా. ఈరోజు వచ్చేసి అయితే బాలపూర్ వినాయకుడి అయితే పెయింటింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు అయితే మీకైతే లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను. మనం అయితే షెడ్ వచ్చేసి చూసుకోవచ్చు. లక్ష్మీ నారాయణ సింగ్ మనకు ఆ వర్క్ షాప్ దగ్గర అయితే మనకైతే బాలపూర్ వినాయకుడు ఎలా రెడీ అవుతుందో మీకైతే ఆల్మోస్ట్ 2 వీడియోస్ అయితే పెట్టాను. ఇవాళవి మీకైతే పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. అది మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే చూసుకోవచ్చు, ఇదైతే మన మినీ బాలపూర్ వినాయకుడు. ఇది పెయింటింగ్ అయితే మనకైతే ఒక సింగిల్ లేయర్ అయితే వేసేసారు. ఇది వచ్చేసి అయితే మనకి చూసుకోవచ్చు ఈ 2023 మోడల్. ఇది ఈ 2023 మోడల్వి మనకైతే పెట్టారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇది 2024 మోడల్. ఇది అయితే మనకి ఇప్పుడైతే మన బాలపూర్ వినాయకుడు పెయింటింగ్ వర్క్ అయితే మనం లోపలికి వెళ్ళి అయితే మీకైతే డీటెయిల్ టు డీటెయిల్ అయితే చూసుకుంటా ఎక్స్ప్లెయిన్ చేపిస్తా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. జై గణేష. జై గణేష్ అందరికీ. ఈరోజు వచ్చేసి అయితే చూసుకోవచ్చు మనం దుల్పేట అయితే ఉన్నాం. దుల్పేటలో లక్ష్మీ నారాయణ సింగ్ షెడ్ దగ్గర అయితే మన బాలపూర్ వినాయకుడు అయితే రెడీ అవుతుంది కదా. ఇది వచ్చేసి అయితే మనకి 2023 మోడల్ అండ్ ఇది వచ్చేసి అయితే 2024 మోడల్. మనమైతే ఇప్పటికైతే లోపలికి వెళ్ళి మన బాలపూర్ వినాయకుడిని అయితే పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది కదా పెద్దది, అదైతే చూపిస్తాను. ఇప్పుడైతే చూసుకోండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం. ఇదైతే చూసుకోవచ్చు మనకి ఎంట్రన్స్. ఇదైతే మనకైతే చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మన బాలపూర్ వినాయకుడు అయితే మనకైతే ఇదైతే చూసుకోవచ్చు. మనకైతే ఇప్పుడైతే లోపలనైతే మనకైతే వర్క్ జరుగుతుంది, పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. మీకైతే చూపిస్తాను, చూసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూసుకోవచ్చు మన బాల వినాయకుడు అయితే మనకైతే పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. చూసుకోవచ్చు, మనకైతే చూస్తున్నారు కదా పెయింటింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ అయితే మనకైతే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 2 డేస్ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోతుంది. మనకైతే మీకైతే డీటెయిల్ టు డీటెయిల్ అయితే చూసుకోవచ్చు. మనకైతే ఇంతకుముందుకి మనకి పెయింటింగ్ కాకముందుకు వచ్చాము. ఇప్పుడైతే పెయింటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనం అయితే వచ్చామైతే చూసుకోవచ్చు. వచ్చేసి అయితే మనకైతే పైన అయితే చూస్తారు కదా పింక్ కలర్ మనకైతే పైన అయితే ఫేస్ మీద అయితే మనకైతే పెట్టారు. అండ్ ఇది వచ్చేసి మనకి త్రిశూలంకి అయితే మనకైతే బ్లాక్ కలర్ కొట్టేశారు. ఇది వచ్చేసి అయితే గుడ్డలకి అయితే మనకైతే బ్లాక్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి అయితే మనం అయితే చూసుకున్నాం అక్కడ పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. అది మీకైతే చూపిస్తాను. చూసారు కదా సేమ్ అన్నిటికైతే ఇదే కోటింగ్ అయితే మనకైతే ఆల్మోస్ట్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇప్పుడైతే మనం పెయింటింగ్ వర్క్ అయితే జరిగేది మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే చూసుకోవచ్చు మనకైతే త్రిశూలంకి అయితే బ్లాక్ కలర్ కోటింగ్ అయితే ఇస్తున్నారు. మనకైతే చూస్తున్నారు కదా. అండ్ వచ్చేసి అయితే ఫస్ట్ మనకైతే వైట్ అలా వస్తుంది, తర్వాత ఇది బ్లాక్ కలర్ అనేది కోటింగ్ ఉన్నది. ఈ తీరు అయితే మనకైతే ఉన్నది. అయితే చూసుకోవచ్చు మనమైతే సేమ్ అన్నిటికైతే ఇలానే వస్తుంది. పెయింటింగ్స్ అయితే మనమైతే చూసుకోవచ్చు. చూస్తున్నదా ఇదైతే మనకి గుడ్డలకి అయితే మనకైతే బ్లాక్ కలర్ కోటింగ్ అయితే చేస్తున్నారు. మనకైతే సేమ్ మనకు మొత్తం అయితే బ్లాక్ కలర్ కోటింగ్ అయితే వస్తుంది. అటు సైడ్ చూసారు కదా బ్లాక్ కలర్ కోటింగ్ ఎలా వచ్చిందో, అలానే మనకైతే ఇది మొత్తం అయితే కంప్లీట్గా అయితే మనకి బ్లాక్ కలర్ కోటింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అయితే వేరే కలర్స్ మనకి ఏమేమి వస్తాయో అవి అయితే మీకైతే మనకి నెక్స్ట్ వీడియోలో అయితే మనకైతే వస్తుంది. ఇది వచ్చేసి అయితే చూసుకోవచ్చు. చూస్తున్నారు కదా. ప్లీజ్ చూసే వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. జై గణేష్.